ఇక దీప అయితే తనకి విడాకులు కావాలని తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టులో చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి లాయర్ అయితే ఇదంతా ఎవరి స్టోరీ అనేది అడుగుతూ ఉంటాడు. ఇదంతా నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అగో నా భర్త పక్కన కూర్చున్న ఆవిడే మా ఆయన భర్త రెండో భార్య శోభ అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి శోభ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక జడ్జి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి తను వాడి పెళ్ళమా నాకు ఫ్రెండ్ అని చెప్పాడే అని చెప్పి లాయర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక జ్యోతి కూడా దీప చెప్తే మన సీక్రెట్ ఇదే అన్నమాట, కరెక్ట్ పాయింట్ లాగింది అనేది అంటూ ఉంటుంది. ఇక నరసింహ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న వాళ్ళమ్మ అందరూ అలా చూస్తారు. ఇక జ్యోతి అయితే ఇప్పుడు చెప్పండి లాయర్, నా క్లయింట్ విడాకులు ఆడడానికి ఇంకేదైనా రీజన్ కావాలా మీకు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదు జడ్జి గారు, ఇది ఎంత కేసుని తప్పుదారి మళ్లించడానికి, పాపని ఇవ్వకుండా చేయడానికే వీళ్ళు ఆడుతున్న కొత్త నాటకం, ఇది నేను నమ్మను అనేది అంటూ ఉంటాడు నరసింహ లాయర్. ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది శోభ. ఇక నేను ఆ శోభని ప్రశ్నలు అడగాలి అని జ్యోతి అనేసరికి జడ్జి అయితే అడగమని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి శోభనైతే జ్యోతి అడుగుతూ ఉంటుంది. నీకు నరసింహ తెలుసా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి శోభ అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. ఇక నరసింహని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావా, నువ్వు రెండో భార్యవా అనేది నానా విధాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది జ్యోతి. అవి అన్నిటికీ శోభ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక నరసింహ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఇలా ఇరికిపోయాను అనేది షాక్ అవుతూ ఉంటాడు నరసింహ. ఇక కార్తీక్ వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు శోభ కసి.